కేసీఆర్ కుటుంబ సభ్యులు ఈడీ మోడీ అని రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం మరి ఏ భయము లేకుంటే, మీరు ఏ మోసము చేయకుంటే, ఏ అవినీతి చేయకుంటే మరి సిబిఐ రాష్ట్రంలో జోక్యం చేసుకోవద్దు అని ఆగస్టు 30వ తేదీన మీరు జీవో 51ని ఎందుకు విడుదల చేసినట్టు? దాన్ని ఎందుకు అంత రహస్యంగా ఇన్నాళ్ళు ఉంచినట్టు? మీరు రాష్ట్రాన్ని దోచుకోకుంటే, రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకోకుంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ధరణి పేరు మీద భూములను కబ్జాలు చేయకుంటే మీ మీద ఏ విచారణ జరగొద్దని ముందు జాగ్రత్త పడడానికేనా ఈ జీవో తీసుకొచ్చింది? మీరు జీవో 51 ఎందుకు తీసుకొచ్చినట్టు? సిబిఐ ఇక్కడ జోక్యం చేసుకోవద్దు, రాష్ట్రంలో జోక్యం చేసుకోవద్దు, మా అనుమతి లేనిది అనేటటువంటి జీవోని మీరు ఎందుకు తెచ్చినట్టు? మీరు అంత నీతివంతులైతే, అంత శుద్ధపూసలైతే మీరు ఎందుకు ఈ జీవో తెచ్చిండ్రో ఈరోజు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెండూరు సభలో కేసీఆర్ గారు మీరు జవాబు చెప్పాలి. ఫామ్ హౌస్ నాటకం గురించి జవాబు చెప్పాలి. ఫామ్ హౌస్ లో ఆడిన మీ డ్రామా జవాబు చెప్పాలి. అదేవిధంగా ఈ జీవో 51 ఎందుకు తీసుకొచ్చిందో జవాబు చెప్పాలి. పదే మోసం చేసుకుంటూ కేవలం సెంటిమెంట్ల మీద, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతూ తెలంగాణ ప్రజలకు ఘోర అన్యాయం చేసినటువంటి నీకు, నీ కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అర్హతనే మీకు లేదు. అవినీతి పరులు మీరు రాష్ట్రాన్ని దోచుకున్నారు, తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నారు, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దోచుకున్నారు, అన్ని రకాల తెలంగాణ ప్రజలకు దోపిడీకి గురి చేసిండ్రు. మీకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా కూడా అసలు ఆ జీవో ఎందుకు తెచ్చిరో చెప్పండి. మీరు నీతివంతులైతే ఆ దొంగ జీవోని తీసుకొచ్చి దొంగతనంగా లోపల తెలియకుండా ఎందుకు పెట్టిండ్రు? బయటికి రాకుండా జీవోని ఎందుకు దాచిపెట్టిండ్రు? మీ మీద విచారణను ఎదుర్కొనే ధైర్యం ఉంటే మరి ఎందుకు ఆ జీవోని తీసుకొచ్చినట్టు? సిబిఐ రాష్ట్రంలో జోక్యం చేసుకోవద్దని ఆగస్టు 30 తేదీన, అంటే ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ కూడా అయిపోయింది, వచ్చింది 2 నెలలు అయిపోయింది. ఆల్మోస్ట్ 2 నెలలు పూర్తిగా వస్తున్నటువంటి ఈ రోజుకు 2 నెలలు అయింది మీరు ఆ జీవోని విడుదల చేసి. దాచిపెట్టుకున్నారు లోపల, దాచిపెట్టుకొని ఎప్పుడు వచ్చి ఏమవుతుందని మమ్మల్ని ఎవరేం చేయలేరు, ఈడీ రాని, బోడీ రాని, మోడీ రాని, ఎవరేం చేస్తున్నటువంటి ధీమాతోన మీరు ఉన్నారంటే ఈ జీవో తీసినందుకేనా? మీరు ఏ బొక్కలో దాచుకున్నా, తెలంగాణ ప్రజల సొమ్ముని ఏ విధంగా దోచుకున్నారో, ఏ బొక్కలో ఏ గుట్టలో ఏడ దాచుకున్నా మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం కేసీఆర్. మీ అవినీతిని అంతం చేయందే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, తెలంగాణ ప్రజలు ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.